గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. జైల్లో ఉన్న చంద్రబాబు, ఢిల్లీలో ఉన్న ఆయన కొడుకు లోకేష్ కోర్టుల చుట్టూ తిరుగుతున్న సీన్ ఒకవైపు, ఇక చంద్రబాబు అరెస్టు వెనుక ఎవరు అన్న పాయింట్ పై వైసీపీ, కాంగ్రెస్ నేతల మాటల బాణాలు. అయితే టీవీ9 ముందు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన అధికార పార్టీ ఎంపీ. ఇక టీడీపీ రేపటి నుంచి కొత్త ప్రోగ్రాం చేపడుతుంది. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్రం ఆదేశాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి పెద్దిరెడ్డి ముందు మాట్లాడిన వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఇవాళ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ కు సంబంధం లేదన్నారు. చంద్రబాబు తప్పులను జీఎస్టీ, ఈడీ, ఐటీ గుర్తించాయని టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో చెప్పారాయన. కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంతోనే చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిందన్నారు ఎంపీ రెడ్డప్ప. అయితే బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. ఏపీలో బలపడాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఏదో ఒక రోజు జగన్ కు కూడా ఇదే పరిస్థితి వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తుందని తెలిపారు. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టినా ప్రయోజనం శూన్యమన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే నెల 4వ తేదీన విచారణకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది హైకోర్టు. వచ్చే నెల 3న మధ్యాహ్నం వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులకు సంబంధించి వచ్చే నెల 4 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఇక అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు లోకేష్. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపించారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు మోత మోగించి ప్రజా శబ్దం వినిపిద్దామంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ తప్పు చేశారని ఆరోపించారు ఏపీ మంత్రి రోజా. చంద్రబాబు, లోకేష్ కు ఈ స్కామ్ లో ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు. అయితే మరోవైపు స్కిల్ స్కామ్ లో అవినీతి జరిగిందని, ఆ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా తెలుసని మరో మంత్రి బొత్స అన్నారు. అయితే సెక్షన్లు వర్తించవని అంటున్నారు, కానీ అవినీతి జరగలేదని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడం లేదని అన్నారు. ఏపీలో త్వరలో జరిగేది కురుక్షేత్ర యుద్ధమేనన్నారు సీఎం జగన్. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఓవైపు, నిరుపేదలను వంచిన వారు మరోవైపు ఉన్నారన్నారు. విజయవాడలో వైఎస్ఆర్ వాహనమిత్ర నిధులు బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. తాడిపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సురక్ష క్యాంపెయిన్ ను ప్రారంభించారు. నేటి నుంచి 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ కొనసాగుతుందని, సురక్ష ప్రోగ్రాంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం పాల్గొంటారని చెప్పారు సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర నిర్వహిస్తారని చెప్పారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఆదివారం అవనగడ్డిలో బహిరంగ సభలో యాత్రలో ప్రారంభమవుతుందని చెప్పారు. జనసేన 4వ విడత యాత్ర తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతాయని అన్నారు నాదెండ్ల. ప్రధాని మోదీ పాలమూరుకు వస్తున్నారంటే ప్రశ్నలు సంధిస్తున్న గులాబీ సైన్యం. ఇంతలోనే మోదీ నిజామాబాద్ టూర్ వివరాలు కూడా వచ్చేశాయి. ఇక కాంగ్రెస్ వస్తే అంతే సంగతులు అంటూ అధికార పార్టీ హెచ్చరిస్తుంటే కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. కానీ ఇదే కాంగ్రెస్ లో బీసీలు పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే పార్టీలో చేరాలి అనుకునే వారు వెంటనే దర్శనం లభిస్తుంది. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ నిజామాబాద్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 3న నిజామాబాద్ కు ప్రధాని మోదీ వెళ్తారు. మధ్యాహ్నం 2:55 నిజామాబాద్ కు మోదీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు ప్రారంభోత్సవాలుంటాయి. మధ్యాహ్నం 3:45 బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మోదీ తిరుగు ప్రయాణమవుతారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటేనే పాలమూరు గడ్డపై ప్రధాని మోదీ కాలు మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు ఇస్తామన్న జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారాయన. ఇక కృష్ణా జలాలను ఎందుకు పంపిణీ చేయడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీకి తెలంగాణ అంటే అక్కసని, అందుకే ప్రతిసారి తెలంగాణ పుట్టుకతోనే విమర్శిస్తున్నారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణను పీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం ఖరారు చేసింది. అక్టోబర్ 2 నుంచి జిల్లాలు పర్యటించి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2న ఆదిలాబాద్, నిజామాబాద్ లో పర్యటిస్తామని ప్రకటించింది. తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ ఇస్తామని, ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ పథకం తీసుకొస్తామని, త్వరలో మరిన్ని పథకాల రూపకల్పన చేస్తామని మేనిఫెస్టో కమిటీ భరోసా ఇస్తోంది.
కాంగ్రెస్ బీజేపీకి మతిపోయేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పారాయన. త్వరలోనే అన్ని వర్గాలకు శుభవార్త వింటారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని, వాళ్ల నేతలే అంటున్నారని ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకునేవారు రేపు రాష్ట్రాన్ని అమ్ముతారంటూ తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన తర్వాత వ్యాఖ్యానించారు హరీష్ రావు. కాంగ్రెస్ హామీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పథకాలు ప్రకటిస్తుందని విమర్శించారు. 10 ఏళ్లలో చేయని వారు ఇప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారాయన. ఇక కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ నేతలు అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడ్డారు. ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో కేసీ వేణుగోపాల్ ను కలిశారు టీ కాంగ్రెస్ బీసీ నేతలు. ఏ సమస్య ఉన్నా తనతో చర్చించాలని వేణుగోపాల్ కోరారు. బీసీ నేతలు మాణిక్రావు ఠాకరేను కూడా కలిశారు. ఇదే సమయంలో నాగం జనార్దన్ రెడ్డి ఆయన కుమారుడు ఖర్గేను కలిశారు. ఇక పార్టీలో చేరిన మైనంపల్లి కూడా ఖర్గేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీళ్ల భేటీ తర్వాత బీసీ నాయకులు బీఆర్ఎస్ ఉంటే స్కీములు, కాంగ్రెస్ ఉంటే స్కామ్లు అంటూ వనపర్తిలో 10 ఏళ్ల ప్రగతి మహాసభలో మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అంటే మైగ్రేషన్, బీఆర్ఎస్ అంటే ఇరిగేషన్ అన్నారాయన. కాంగ్రెస్ వస్తే నీళ్ల కోసం తన్నులాట గ్యారంటీ అన్నారు. దొంగల పాలన వస్తే ఆకాశం నుంచి పాతాళం వరకు స్కాములే అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కృష్ణాలో వాటాలు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పాలమూరు రైతులు రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తామన్నారు. ఈ ఏడాది 2500 కోట్ల రూపాయల ఆయిల్ పామ్ సాగు రాయితీలకు కేటాయించామని తెలిపారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త లా కమిషన్ చెప్పింది. ఇక మహిళా బిల్లు చట్టరూపం దాల్చింది. అటు అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిపై ధమాకా న్యూస్ చెప్పారు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు అంటే 2024లో దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావని లా కమిషన్ తేల్చి చెప్పింది. రాజ్యాంగ సవరణలు జరగకుండా జమిలీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమని లా కమిషన్ తెలిపింది. అయితే 2029 ఎన్నికలకు జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం సన్నాహాలు చేస్తోంది. 2029లో లోక్సభ ఎన్నికలకు తగినట్టుగా అప్పటికే నడుస్తున్నట్లు అసెంబ్లీ కాల వ్యవధిని కుదించడం, మరికొన్ని అసెంబ్లీ కాల వ్యవధిని పొడిగించడం అనే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది లా కమిషన్. లా కమిషన్ కేంద్రానికి మరో సిఫారసు కూడా చేసింది. లైంగిక చర్యకు సమ్మతించే వయసును ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లు తగ్గించడం ప్రమాదకరమని లా కమిషన్ హెచ్చరించింది. పోస్కో చట్టం ప్రకారం వయసును తగ్గిస్తే బాల్య వివాహాలు పెరుగుతాయని, బాలల అక్రమ రవాణా కూడా పెరుగుతుందని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది. గురువారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభలు ఈ బిల్లును ఆమోదించాయి. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో ఇప్పుడిది మహిళా రిజర్వేషన్ చట్టంగా మారింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ చట్టం ద్వారా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ కట్టుబడే ఉంటుందని, ఆ కూటమిలో కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్టు తర్వాత రేగిన వివాదం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే సుఖ్పాల్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారని, డ్రగ్స్ మీద తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారాయన. రాజస్థాన్లో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే ఇండియా కూటమి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ ప్రతినిధి షహబాజ్ పూనావాలా నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జోహ్రీలాల్ మీనా కొడుకు మీద చర్యలు తీసుకోవాలని పోస్కో కోర్టు ఆదేశిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అటు రాయ్పూర్లో ఏబీవీపీ ఈ అత్యాచారాల ఘటనపై నిరసన తెలిపింది. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని ఆరోపణలపై తాను అమెరికాతో చర్చించినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతోనూ అగ్రరాజ్యం విదేశాంగ మంత్రితోనూ ఈ విషయంపై చర్చించామని అన్నారు. ఈ మొత్తం పరిస్థితిపై వారిద్దరూ తమ అభిప్రాయాలను మదింపు వివరించారని జయశంకర్ వెల్లడించారు. వీరిద్దరూ తమ భేటీ సానుకూలంగా జరిగిందని తెలిపారు. నిజ్జర్ హత్యపై వివాదం రాజేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక మెట్టు దిగి వచ్చారు. భారత్తో సన్నిహిత సంబంధాల కోసం తాము కట్టుబడి ఉన్నానని చెప్పారామె. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రాధాన్యత పెరిగిందన్న తరుణంలో కెనడా, దాని మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని ట్రూడో తెలిపారు. ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా కీలక శక్తిగా మారిందని ప్రధాని తెలిపారు.
పరిహారం చెల్లించాలంటూ అధికారులతో భోగాపురం రైతులు వాగ్వాదం. ఖమ్మంలో బిర్యానీలో ప్రత్యక్షమైన ఇనుప రేకు. అయితే కనిగిరిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్. ఇలాంటి టాప్ 9 పల్ల వార్తలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు కోసం సేకరించిన భూములను చదును చేస్తుండగా అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు పరిహారం చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువాజీపేటకు చెందిన రైతు నుంచి 30,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ అల్లం రంగస్వామి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా తనూరు మండలం జరీలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో స్కూల్ విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు జేసీబీ సాయంతో విద్యార్థులను వాగు దాటించారు. ఖమ్మంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో బిర్యానీలో ఇనుప రేకు దారం రావడంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటని ఓనర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు కస్టమర్స్. రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. కాకినాడలో రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులో ఉన్నవారు బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. నడి రోడ్డుపైనే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతపురంలో 3 అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటి ముందు పార్కింగ్ స్థలాల్లో నిలిపి ఉంచిన బైక్లే టార్గెట్ గా వీరు దొంగతనాలు చేశారు. అయితే చోరీ చేసిన 30 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లాలో వన్యప్రాణులను వేటాడి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్న యువకులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ ఛానల్ కోసం ఉడుమును వేటాడిన అప్పల్ రాజు, సింహాద్రి సహా 3 అరెస్ట్ చేశారు. అనంతగిరి మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష విధించింది కోర్టు. కోర్టు తీర్పుతో బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు న్యాయ వ్యవస్థ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాలుడి పేరెంట్స్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహానికి హారతి ఇస్తుండగా మండపానికి నిప్పు అంటుకుంది. మంటలు ఎగిసిపడి విగ్రహంతో పాటు మండపం పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ లో మరోసారి రైస్ పూలింగ్ మోసాలు. ఇక వినాయకుల నిమజ్జనం పూర్తయింది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో రైస్ పుల్లింగ్ పేరిట ఘరానా మోసం జరిగింది. రైస్ పుల్లింగ్ ముఠా ఒక వ్యాపారి నుంచి 20 కోట్లు కొట్టేసింది. చంద్రయాన్ లో ఉపయోగించిన పాత్ర అమ్ముతున్నానంటూ ప్రచారం చేసి బురుడి కొట్టించారు. అయితే దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మేడిపల్లికి చెందిన విజయ్ కుమార్ సహా 3 అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న ఇవాళ 2 రోజుల్లో మొత్తం 91,154 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. నిన్న 66,015, ఈ రోజు 25,139 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగింది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో చండీ యాగం నిర్వహించారు. 3 రోజులుగా ఈ చండీ యాగం నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు ఆయన. అయితే తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఓవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వలస వచ్చారన్నారు పీసీసీ చీఫ్. రేవంత్ రెడ్డిపై మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పార్టీలు మారిన రేవంత్ తనను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు సోనియా, రేవంత్ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలన్నారు. తమ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. తమిళనాడుకు నీళ్లివ్వడంపై కర్ణాటక మండిపడుతోంది. ఇవాళ రాష్ట్ర బంద్తో జనజీవనం స్తంభించిపోయింది. 44 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇది సరిహద్దు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు తమిళనాడులోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. 2 మైనర్ విద్యార్థుల దారుణ హత్యపై మణిపూర్ విద్యార్థి లోకం రగులుతోంది. ఇంపాల్లోని సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థులు మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం పెద్దలు నోరు మెదపాలని, ఇంటర్నెట్ నిలిపివేత పరిష్కారం కాదని విద్యార్థులు చెబుతున్నారు. కోల్కతాలో దోమల సమస్యపై వినూత్నంగా ప్రదర్శన జరిగింది. అయితే బీజేపీ కార్యకర్తలు దోమల తెరలు పట్టుకుని నిరసన తెలిపారు. దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొన్ని రోజులుగా ఇలాగే యుద్ధం చేస్తున్నారు కాషాయ సైనికులు. మార్క్ యాంటనీ సర్టిఫికేట్ కోసం ముంబై సెన్సార్ బోర్డు సభ్యుడు 6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ హీరో విశాల్ చేసిన ఆరోపణలపై
కేంద్రం వేగంగా స్పందించింది. ఎప్పుడో ఎందుకు, ఇవాళే దర్యాప్తు చేస్తామంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తమ సీనియర్ అధికారిని ముంబైకి పంపినట్టు తెలిపింది. అవినీతి సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది. జార్ఖండ్లో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. సిఆర్పీఎఫ్ కింద ఒక సైనికుడు నిన్న ఐఈడీ పేలుడులో చనిపోయారు. అయితే అతనికి నివాళులర్పించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ జవాను త్యాగం వృధా పోదన్నారు సీఎం హేమంత్ సోరెన్.